What the guys, welcome back to my YouTube channel Kushlali. So మనమైతే వెహికల్ ఏజెన్సీ అయితే ఆడిస్తాం. ఓకే, ఇప్పుడైతే కుష్ బ్రో కూడా అయితే మనతో ఉన్నారు. బ్రో బ్రో ఇక్కడ వస్తున్నాను. ఆజా జా 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 బర్ ఆజా జా 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 एक बार ब्रो 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 एक्टिंग ब्रो हेलीकॉप्टर मैं बैक ఎక్కిసాను బ్రో. సో గైస్ ఈ హెలికాప్టర్ అయితే మనమే కొన్నాం. బ్రోకి అయితే తప్పించాం గైస్. నమ్మక ద్రోహం చేశాడు గైస్ బ్రో. ఏంటి బ్రో మీరు అబద్ధం చెప్తున్నారు? మీ దగ్గర కూడా ఉంది కదా బ్రో. అయితే ఆగండి బ్రో, మన ఇద్దరికి పిలుస్తాం. ఓల్డ్ ఎయిర్పోర్ట్కి వచ్చాం బ్రో. ఓల్డ్ ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ క్యాబ్ బ్రో. మీరు తెచ్చారు కదా బ్రో. గాడ్ పైన ఎవడాడు గ్రీన్? అదే బ్రో, నాకు అర్థం కాదు. ఏమో మనకెందుకు. అది 4,000 ఎవరు, మనది 55,000 ఎవరు. రండి. ఎక్కడ బ్రో? ఇదిగోండి మీ పైన కాదు బ్రో, పక్కన మీ పైన ఉన్నాను బ్రో. నాకు హ్యాంగ్ అయిపోతుంది. అవునా బ్రో? అవును బ్రో, మీది హ్యాంగ్ అయిపోతుంది బ్రో. ఆగండి. రండి బ్రో. ఇవి పక్కన పెట్టేసి మన జర్నీ తీసుకొచ్చి రండి. ఓకే బ్రో, నేను పైన దూకేస్తున్నా గైస్. మీకోసం నేను పైన దూకేస్తున్నా. దూకేసే మీరు దూకెత్తానంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు బ్రో. దూకేసాను బ్రో. బ్రో ఏదో నేను దూకెత్తాను. ఇదిగో నా హెలికాప్టర్ కిందకి పడి బౌన్స్ అవుతుంది. అక్కడ బౌన్సర్ అయింది అక్కడ నా హెలికాప్టర్ కాస్త. మీరు అసలు చూసారు? అది అక్కడ పైన నుంచి అక్కడికి వచ్చి బౌన్స్ అయ్యి మళ్ళీ నా మీద వచ్చి పడింది. ఓకే బ్రో ఏంటి బ్రో వచ్చి పరిగెడుతున్నారు? నేను అక్కడ నా బైక్ పోండి బ్రో, పదండి. ఓకే గైస్, ఇదే మన Z9, మన ఫేవరెట్ బైక్. నేను ఒక దగ్గర అయితే దాక్కుంటాను. నేను అక్కడ ఉన్నాను, మీరు కనిపెట్టాను. ఓకే బ్రో, మీరు అక్కడికి వెళ్ళిపోండి. నేను ఒక దగ్గర. ఓకే బ్రో మీరు అక్కడ దాక్కోలే. నేను వీళ్ళు కొట్టుకుంటాను. సో గైస్, ఈ వీడియో అయితే కొంచెం షార్ట్గానే ఉండొచ్చు, ఎందుకంటే మరీ అంత సేఫ్టీ ఎక్కలేను. జస్ట్ మిస్ అక్కడ దాన్ని తగిలేదండి గైస్. సో ఇక్కడ ఒక జంప్ ఉంటుంది. ఆ జంప్ నుంచి అలాగే ఎగురుతూ ఉంటుంది. ఎగరలేకపోయినా బ్రిడ్జ్ మీద నుంచి ఒక్కొక్కసారి అలాగే ఓకే, మన హౌస్ దగ్గరికి వెళ్దాం. ఓకే బ్రో, నేను కనబడుతుంది బ్రో. ఎక్కడ అర్థమైపోయింది, ప్యాకేజ్ గ్యారేజ్. అక్కడ ఉన్నాను, వస్తున్నాను బ్రో. పార్కింగ్ స్పాట్ దాన్ని నేను దెయ్యాల కోట పార్కింగ్లో అంటాను. ఎందుకంటే ఒకసారి బ్రో అయితే నన్ను భయపెట్టాను. నా బండి తీసుకొని అక్కడికి వెళ్ళి దాస్తాను. అక్కడికి వెళ్దాం అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ప్లాన్ వేసి అక్కడ ట్రాప్ చేస్తారు. నాకు అక్కడ గ్లిచ్ అయిపోయి మొత్తం పోయింది బ్రో. ఎక్కడ చెప్పండి అసలు, నేను చూడలేదు హెలికాప్టర్లో తప్ప. ఓకే, మనకి ఎక్కేకి మనం మాన్స్టర్ ట్రక్ పిలుస్తాము. సో గైస్, ఇది
సో గైస్ ఇదైతే మన ఫెరారీ మాన్స్టర్ ట్రక్. ఓన్లీ వన్ ఇన్ వెహికల్ లెజెండ్స్. అది కూడా మన దగ్గర ఉంది. మన నార్మల్గా ఉండదు, మన మాన్స్టర్ సస్పెన్షన్ నా దగ్గర కూడా ఉంది బ్రో. నేను వస్తున్నాను, మన ఇద్దరికి హైట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. మీది నార్మల్ ఫెరారీ బ్రో, నాది మాన్స్టర్ ఫెరారీ. నాది డబల్ మాన్స్టర్, నాది డబల్ స్మార్ట్. సర్లే కానీ షోరూమ్ దగ్గరకు వచ్చండి. మీరు స్మార్ట్ గిస్మార్ట్ అది అంత తర్వాత చూద్దాం. ఎవరు రే చూడండి దగ్గర రై బాబు దిగ్ బ్రో వచ్చింది బ్రో. అడంతా ఈ కార్లో చూసుకోలేదు అది. బ్రో మీది అన్లాక్ చేసుకోండి, ఫస్ట్ లాక్ చేసుకోండి బ్రో. ఇక్కడ రండి నా సస్పెన్షన్ చూడండి, మీ సస్పెన్షన్ చూడండి. అక్కడ నాది మాన్స్టర్ ఫెరారీ, మీ సస్పెన్షన్ చూడండి. సరే కరెక్ట్గా ఎక్కడికి వచ్చి నించోండి అక్కడ. ఓకే స్పీడ్ టెస్ట్ చేద్దామా బ్రో? ఓకే అయితే నేను చెప్పిన ప్లేస్ రండి. హైవేలో స్పీడ్ తీసుకోవచ్చు బ్రో. నేను దేని బ్రో టెలిపోర్ట్స్ రేసెస్ సారీ బ్రో దీని బదులు డ్రాగ్ రేస్కి వచ్చండి. ఇక్కడ డ్రాగ్ రేస్ కాదు బ్రో, హైవే రేస్ అండి. భయపడుతున్నారా? ఇక్కడ మీ వెనకాల చూసుకోండి, ఒకడు బొడకారు రోడ్ ఉన్నాడు. రెండు బ్రో బేగా 3 seconds ఉంది అంతే. డ్రాగ్ రేస్ పెట్టుకుంటా ఇంకే ఎలా. సో గైస్ హైవే రేస్ అయితే బాగుంటుంది, కానీ ఇది ఈజీ. మనకు కావాల్సిన డిఫికల్ట్ నేను వెళ్దాం అనుకునేసరికి ఇప్పుడు చూడండి దీని టాప్ స్పీడ్ ఎక్కడికి ఎంత వెళ్తుందో, ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తుందో చూడండి. బాబా 8 seconds నార్మల్గా ఉండదు. ఫెరారీ బోల్తే ఫెరారీ. హైవే రేస్లో ఒకసారి చూద్దాం. ఎస్ బ్రో మీరే 32 seconds 81 miles ఫస్ట్ నేనే బ్రో. అయితే రండి బ్రో ఈసారి మనం డ్రాగ్ రేస్లో చూసుకున్నాం. దండి బ్రో డ్రాగ్ రేస్ నేను రెడీ, నేను వచ్చాను కూడా. నేను వచ్చాను. ఎక్కడ లేడు. రేస్లో పక్కన చూసుకోండి. చూసుకోవచ్చు. నన్ను సెకండ్ వేసా అంటే నీ మొత్తం పగిలిపోద్ది. 8.26 మీరు, నేను 7.6. ఒక్క మాటతో లేచి 2 చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎందుకంటే పప్పు మనం పప్పని కాదు, పప్పు నువ్వే పప్పు బ్యాచ్, మీరు పప్పు బ్యాచ్, నేను చికెన్ బ్యాచ్. ఒక్కసారి నేను చెప్తాను అక్కడికి రండి. నేను రాను బ్రో, నేను రాను అనుకుంటున్నా. కొనుక్కో. మీ దగ్గర ఎంత? 70. మీరంటే రిచ్ బ్రో, మేమంటే $292,000 బ్రతుకుతున్నాం. మీరే రిచ్ బ్రో, మాకన్నా $70,000. పగిలిపోద్ది. అయితే నువ్వు ఇక్కడ నుంచి లీవ్ అయిపోరా. నువ్వే ఏం బ్రో మీరు చెప్తున్నారు ఇందాక? ఎవడాడు ఇందాక మాట్లాడిందాడు బ్రో గడిది గుడ్డే. అయితే దానిలోకి బయటికి వెళ్ళిపోయి దానిలో నుంచి నా ఎందుకు చెప్తున్నావు? అస్సలు బాగాలేదు బ్రో ఈ కారు. ఏం కారు అది? జంబో కార్ బ్రో, చాలా స్లోగా చూపుతానండి. ఆ కారు నేను కొనేయగలను అనుకుంటా.
బ్రో మీరు నిజం చెప్పండి, జంబో ట్రక్ అంటే ఒకటి ఉంది, అది 550 ఉంది. మీరు 70 ఉంది అన్నారు, 70,000. అది ఎలా అవుతుంది బ్రో? అది ఎలా వచ్చేది? టెస్ట్ డ్రైవ్ కదండి. కాదు బ్రో, మాస్టర్ ప్లాన్ చెప్పను. ఏముంది టెస్ట్ డ్రైవ్? కాదు బ్రో, అది చెప్పించుకోట్టుకో. Ferrari, Amazon. అయ్యమ్మ ఎంకేమో ఎందుకంటే నేను అగ్రిమెంట్లో తెచ్చుకున్నాను. చూపిస్తాను ఆగండి గాయ్స్, ఇదిగోండి గాయ్స్, నేను ఈ కారు పిలిపించుకోను కానీ ఇదిగోండి అమ్మ చాంపియన్ అమ్మచ్చు, చాలా కష్టం అమ్మచ్చు. జడ్ని నమ్మడం కావద్దు, నా ఫెరారిని నమ్మడం కావద్దు. ఎందుకంటే గేమంటారు వాడు, అందుకే అది అమ్మడానికే వదిలేదు. రజ 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 ది గ్రేటు రే, నువ్వు ఉన్నావంటే రజ 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 ది గ్రేటు రే, కుమార్ రాజా ఉన్నాడంటే సంపుతాడు రాయ్. ఆడి నుంచి దూరంగా ఉండకపోతే కుమారుగాడు వచ్చి బండితో గుద్దేస్తాడు. ఎందుకంటే ఆడి దగ్గర లైసెన్స్ లేదుగా. లైసెన్స్ లేదుగా, లైసెన్స్ లేకుండా వచ్చేస్తాడు. దిక్కుమాలిన సోది చెప్పేస్తాడు. దిక్కుమాలి ఎదవాడు ఇడు చిక్క దిక్కుమాలని విడు వాడేంటి ఎక్కడ ఎబ్రా సిగరెట్స్ ఇక్కడ చూసుకుంటుంటే డోర్ పోలేదు. రోడ్లు కూడా కొట్టే, ఈ రోడ్ల వల్ల అసలు ఏం కాదు ఇక్కడ. బ్రో బ్రో ఎక్కడ? నిన్న బండి పార్క్ చేసుకుంటానమ్మా. ఇక్కడ ఎలా మనం మన బండిని పార్క్ చేసుకుని లోపలికి లేదని ట్రక్ కొనద్దాం. అదే ఏదైనా కారుని కొనాలి. ఇప్పుడు మన బాబాలోనే అయిపోయి కానీ అయిపోవచ్చుకొని. సో గైస్, నేనైతే నా డ్రీమ్ బైక్ నాకు కొనాలనుకున్నాను, అది కొనేసాను. అదే నా డ్రీమ్ బైక్ అయితే జెడ్9, అది కొనేసాను. నేనైతే కారు కొనాలనుకుంటున్నా. కారు అయితే చూపిస్తాను. అరే BMW N4, ఓకే 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 నేను చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను ఇది కొన్నాను అనుకున్నాను. 63 నా డ్రీమ్ బైక్ బ్రో. బ్రో నేను అంటుంది BMW కార్ బ్రో, అది కార్ బ్రో. కారే నా BMW N4 బ్రో. BMW కార్ కూడా ఉంది, బైక్ కూడా ఉంది కదా బ్రో. బ్రో BMW వేరు, BMW వేరు బ్రో. ఈడు రోబ్లాక్సోడు కొంచెం తెక్కగాడు. మీరు అక్కడ ఉన్నారు బ్రో. నేను కార్ షోరూమ్ దగ్గర ఉన్నాను బ్రో. ఏదైనా కారు మంచి కారు తీసుకుందామని. నా దగ్గర ఉన్న డబ్బులతో ఏమైనా వస్తున్నాయో చూస్తాను ఇక్కడ. బాగానే నించున్నావు. ఓకే తీసేసుకున్నాం గైస్, బాగుంది. ఓకే ఓపెన్ ఒకసారి చేద్దాం. వా కోర్స్ బాగుంది బ్రో.
కొంచెం కిందకు వస్తే పోర్ష్ ఉంది కదండి బ్రో 22 ఎక్కడ బ్రో? కిందన 22 322 పోర్ష్. ఇంకా పైన 322 పోర్ష్ 322 బ్రో దాటేసారు. ఏది బ్రో? అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ మెక్లెరన్ ఉందా? అదే బ్రో అదే ఇదే బ్రో. కొంటున్నారా? ఇదేం బాగుంది. ఏదో ఒకటి కాస్ట్లీ కోసమా అనుకున్నాను, కొనుక్కున్నాను. దీని బదులు ఈ పైన దాని మీద ఉంది కదా బ్రో పోర్ష్, ఇంకోటి నార్మల్ పోర్ష్. ఏది నార్మల్ ఆరెంజ్ కాదు బ్రో, దాని పక్కన 204 అది తీసుకున్నాం. నేను ఒక మంచి కార్ నా సజెషన్ ఏంటంటే ఒక మంచి కార్ చెప్తాను, అది కొనుక్కోండి. 170 అది అమ్మేసాను బ్రో, నాకు నచ్చట్లేదు అది. పోనీ 175. ఇది అన్నైట్ బాగానే ఉంటుంది కానీ స్పీడ్ 350 అవుతుంది బ్రో. సర్లే, నాకు లుక్స్ వైజ్ అయితే ఇది నచ్చింది పోర్ష్ కొంచెం. బ్రో N8 తీసుకోండి, లేదంటే N5 తీసుకోండి, N8 కొని తీసుకోండి. నేను ఈ అదంతా కాదు కానీ ఫస్ట్ మీరు బయటకు వచ్చండి. నేను ఆల్రెడీ కార్ కొనేసాను బ్రో, రండి. ఎక్కడ మీరు? ఇక్కడ కొన్నావా? మీరు ఎక్కలేదు, ఎక్కాను. ఇప్పుడు ఎక్కుతారు. సో గైస్ కారు. ఓకే బ్రో, దీన్ని ఇప్పుడైతే మోడిఫై చేయించుకోవాలి కొంచెం. అదే మోడిఫై అంటే ఇంకేముంటాయి బ్రో, అదే ఇంకా లేవది ఇవే. ఇంకా ఇప్పుడు లైట్స్ ఏంటో వేద్దాం ఆగండి బ్రో, అక్కడ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మొత్తం మోడిఫై అయిపోయాక ఇప్పుడు వేద్దాం. అబ్బాబ్బా, నాకు ఎందుకు ఆ టర్నింగ్ గేర్ ఎప్పుడు నేను స్పీడ్గా వస్తానేమో కానీ స్లోగా వచ్చినప్పుడు గుద్దుకోను. అది ఏదైనా కొంచెం బ్రో ఇది 350 అంత బ్రో. టాప్ ఇక్కడ నీట్లో మిగిలిపోయింది బ్రో. అదే బ్రో అలా దూకేశారు. అదేంటి అంటే సర్లేండి, నేను సహారాలో చెప్పి నేను చేస్తున్నాను బ్రో. మీరు పెంట గేర్ చూసి నేను వస్తాను బా. ముందు 1 మిలియన్ ఉండేది గైస్. హెలికాప్టర్ కొన్నాను, Z9 కొన్నాను, ఇంకా ఇప్పుడు దీన్ని కొన్నాను. మొత్తం పోయింది, గోవింద ఎగిరిపోయింది. Z9 ఏమొచ్చి 350 అండ్ ఇంకా హెలికాప్టర్ ఏమొచ్చి 250, ఇదేమొచ్చి 22000. ఎక్కడ ఉంది బ్రో. దీనికి కూడా ఒక 4,000 ఎవరి ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆల్రెడీ ఫ్రీ అప్లికేషన్ చేసుకోవడం బ్రో. లోపలికి వెళ్ళండి, చూసారా బ్రో? అబ్బా బలంగా చూడడానికి పోర్ష్ ఆఫ్ రోడర్ ఒకటి ఉంటుంది, అలా ఉంది. ఇది నిజమైన పోర్ష్ కానీ పర్వాలేదు. నెక్స్ట్ ఇంకా స్పాయిలర్ మార్చదు. చిరాండి స్పాయిలర్ ఉంది అసలు. ఎగ్జిట్ కూడా ఇస్తాను. ఎగ్జిట్ ఎందుకు కొట్టాను బ్రో? లోపలికి వస్తుంది కార్, అదిగండి. ఎగ్జిట్ కూడిస్తుంది బాడీ మోడిఫికేషన్లోకి వెళ్దామంటే కష్టం బ్రో. సరే
నో రూఫ్ ట్రక్ వద్దు. నో, నాకు రూఫ్ ట్రక్ కావాలి. నాకు స్పాయిలర్ అయితే లేదు గైస్. ఇప్పుడు ఏం చేద్దాం వచ్చాను. మనం మిగతా అనేవి ఫ్రీగా ఉంటాయి. ఓకే తప్ప కంప్లీట్ మార్చాలి. ఓకే సరే, చేంజ్ అవ్వట్లేదు. ఓకే ఓకే గైస్, జల్దీ అయితే చేంజ్ అయిపోయింది నెంబర్ ప్లేట్. ఇప్పుడైతే పెయింట్లోకి వెళ్ళి ఒకసారి బ్లాక్ పెట్టి చూద్దాం. బాలే వైట్ అసలు బాలేదు. నేను అన్నిటిలోనే బ్లూ పెట్టద్దాం అనుకున్నాను. ఇప్పుడు దీనికి నేను లైమ్ గ్రీన్ బ్రో. బ్రా లైమ్ గ్రీన్ కాదు బ్రో, స్కిన్ గ్రీన్. బాగుంది. స్కిన్ గ్రీన్ గ్రే పెట్టండి. గ్రే బ్రో, గ్రే బ్రో. బ్రో ఇదిగోండి బ్రో, ఇది లైమ్ గ్రీన్. సర్లేండి, లైమ్ గ్రీన్ బాగుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండరీ కలర్. సెకండరీ కలర్ కూడా లైమ్ గ్రీన్ పడుతుంది. ఓకే, అరే బ్లాక్ కాదు. నీ దగ్గర కరెక్ట్గా ఎయిటీ అని నా దగ్గర కరెక్ట్గా 80. ఓకే బ్రో. ఓకే లైమ్ గ్రీన్. ఓకే గైస్, సెట్ అయిపోయింది. ఇప్పుడు రిమ్స్ కలర్ ఏం పెడదాం? నేను ఈ కార్ని జస్ట్ కూల్ టైంలో వాడదాం. దీనికి కూడా మొత్తం లైమ్ గ్రీన్ అనుకుంటున్నాను. హెడ్ లైట్ సరే పైన లైట్లు ఉంది. చూద్దాం. పైది కూడా లైటేనా? నేను పైది హెడ్ లైట్ రావాలనుకుంటున్నాను. ఏదో జస్ట్ అలాగా పడినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే పర్వాలేదు. ఇంకేమన్నీ తర్వాత చూద్దాం. ముందు ఫస్ట్ మన ఫేవరెట్ కలర్ కదండి, ఇప్పుడు ఇచ్చేద్దాం. సో గైస్, కుష్ బ్రో అయితే వెళ్ళిపోయారు. బ్రోది ఐప్యాడ్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ఛార్జింగ్ పెట్టుకొని వస్తారు బ్రో అయితే. సో గైస్, ఈ వీడియో అయితే ఎంత నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. దీని స్పీడ్ టెస్ట్ చేసి అయితే ఇప్పుడు వీడియోని అయితే ఇంకా చేసేద్దాం. రేస్ ఎవరు రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది జస్ట్ స్పీడ్ టెస్ట్కి మాత్రమే. ఎవరైనా వచ్చారంటే అది ముందు ఓడిపోతే కొంచెం జనం ఉండదు. ఓకే ఓకే గైస్, మనం అయితే స్పీడ్ టెస్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్ మూవీలో అయితే పెడదాం. ఓకే, రేస్. ఓకే 300 320 330. ఓకే గైస్, దీని టాప్ స్పీడ్ అయితే 332 km/h స్పీడ్. మైల్స్లో చూసుకుంటే 340. 350 చూసాను మైల్స్లో అయితే. స్పీడోమీటర్లో సరిగ్గా కనబడలేదు. సో ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బస్ దట్ వీడియో లైక్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్.